భీమిలి వేదికగా నిర్వహించిన సిద్ధం సభకు ఉత్తరాంధ్ర తరలివచ్చింది. భారీగా హాజరైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలతో సభ హోరెత్తింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో సభను విజయవంతం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇస్మాయిల్ అందిస్తారు. భీమిలో జరుగుతున్నటువంటి సిద్ధం మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పూర్తిగా ఒక జోష్ కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి మెసేజ్ ఇస్తున్నారు. అన్ని వర్గాల వారు, ముఖ్యంగా యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ కి హాజరైనటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు కనీసం తమ సీట్లో కూడా కూర్చోకుండా ఒకలాంటి ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా నిలబడి మరీ కేరింతలు కొడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒక స్థాయిలో వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం అనేటువంటిది పోలీసు వాళ్ళకు ఒక సవాల్ గా మారినటువంటి సిచ్యువేషన్. ప్రతి చోట మనం చూడొచ్చు, ప్రతి ఒక్క ఏదైతే గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీలో పూర్తిగా జగనన్న సీఎం మా పెందర్ తదిపురాజు ఎమ్మెల్యే ఫిక్స్ ఇది రాసి పెట్టుకోండి. పొత్తుల పార్టీ మీరు ఎంతమంది వచ్చినా మా జగనన్న ఏ విధంగా పూర్తిగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తారు మాట్లాడతారు. రైతు భరోసా అని, నెక్స్ట్ మా టైలరింగ్లకి చేయూత అనేసి, నెక్స్ట్ ఏంటంటే ప్రతిది కూడా డ్వాక్రా మహిళ వైఎస్ఆర్, నెక్స్ట్ ఇలాంటివి పిల్లలకి ఎలాంటి స్కూల్ బట్టి యూనిఫారం, షూస్ ఇలాంటివి. మెయిన్ ఇంగ్లీష్ మీడియం. ముఖ్యంగా మాకు జగన్ రావడానికి కారణం, మళ్ళీ మాకు జగన్ ఎందుకు రావాలనుకుంటున్నామంటే మాకు పిల్లలకి స్కూళ్ళు బాగున్నాయండి. పిల్లల భవిష్యత్తు ముఖ్యమండి. మళ్ళీ ప్రభుత్వం మారిందనుకోండి మా పిల్లల జీవితాలు పోతాయి. మెయిన్ మాకేంటంటే మా జగన్ రావాలి. మా ప్రతి బలహీన కుటుంబాలకి జగన్ సామాజికంగా, వైద్య రంగంలో అయితేనేమి, విభిన్న రంగాలలో ఇట్లాంటి అభివృద్ధి అనేది దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనం గమనిస్తున్నాం. ఆయనకు ఒక మంచి మెజార్టీ ఇచ్చి 175కి 175 ఇచ్చి తనకి తిరిగి లేకపోయిన లీడర్గా గుర్తిస్తే అంబేద్కర్ విగ్రహానికి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సిద్ధాంతాలకి మనం ఆల్ ఇండియాలో ఫస్ట్ బెస్ట్ స్టేట్ అవుతుంది ఏపీ. జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీతో గెలిపించాలని పేద ప్రజల దగ్గర నుంచి ఓటర్ అనేవాడు నేర్చుకుంటే అది మేము ఆయనకి ఒక అభిమానిగా చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం.